హలో ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్కే కిచెన్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో బీరకాయ కర్రీ చేస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి అండ్ అలానే కొద్దిగా పోపులు వేసుకొని వేయించుకోవాలి. పోపులు వేడైన తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ అలానే కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడి గోల్డెన్ కలర్ రాగానే నేను ఇక్కడ ఒక 1/2 కిలో బీరకాయలని తీసుకున్నాను. ఇప్పుడు బీరకాయని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ముక్కల్ని ఈవెన్‌గా సమానంగా కట్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అండ్ అలానే బీరకాయలు బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోండి. నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ బీరకాయ కర్రీలో మనమేమి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కల్లుప్పు వేసాం కాబట్టి బీరకాయ అనేది కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. ఈ ఉప్పు అండ్ అలానే ఈ బీరకాయలు వచ్చే వాటర్ మనకి కర్రీకి సరిపోతాయి. చూసారా ఎంత వాటర్ రిలీజ్ అయిందో? ఇప్పుడు పసుపు వేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ 2-3 మినిట్స్‌కి మనకి బీరకాయ అనేది మెత్తబడుతుంది. ఇప్పుడు మనం ఎంత కారం తింటామో అంత కారంకి తగ్గట్టుగా మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బీరకాయని ఉడికించుకోవాలి. నెక్స్ట్ లాస్ట్‌లో కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ కూర రెడీ. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వెళ్ళిపోయేటప్పుడు మన ఏఎస్కే కిచెన్ లైఫ్ స్టైల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి. బాయ్.